చూస్తే మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంపై వైసీపీ రాజకీయం చేస్తుందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఆ పార్టీ హయాంలో కాలేజీల కోసం 5% మాత్రమే ఖర్చు చేశారన్నారు. 10 మెడికల్ కాలేజీల కోసం 4,955 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, మొత్తం మీద వైసీపీ ఖర్చు చేసింది 5% మాత్రమేనని స్పష్టం చేశారు. గతంలో వాళ్ళు 50% సీట్లు ఫ్రీ పెట్టారు, ఇప్పుడు కూడా అదే కొనసాగుతుందని చెప్పారు. పీరియడ్ ఆఫ్ టైం తర్వాత అది ప్రభుత్వం ఆస్తి అవుతుందని సీఎం చంద్రబాబు వివరించారు. 95-96లో నేను సీఎం అయినప్పటికీ 650 బెడ్లు ఉన్నాయి మొత్తం రాష్ట్రం అంతా. మెడికల్ సీట్స్ 650 ఉన్నాయి. నేను వస్తానే 7 మెడికల్కి ఇచ్చి 750 యాడ్ చేశాం. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కలిసి 9 వరకు ఇంకొక 450 యాడ్ చేశారు. ఆ తర్వాత నేను వస్తానే మళ్ళీ 1187 యాడ్ చేశాను. మళ్ళీ 19-20కి 2114 సీట్స్ యాడ్ అయినాయా, వరుస క్యూములేటివ్. అక్కడి నుంచి 300 మాత్రం 19-20 మన పీరియడ్ వచ్చినప్పుడు ఇంకొక 14-19లో 450 సీట్లు యాడ్ అయినాయి. 95 2004 780 సీట్లు యాడ్ అయినాయి. అంతవరకు 650 ఉన్నాయి. అదే మరిగా 19-24 557 సీట్లు మాత్రం యాడ్ అయినాయి. మళ్ళీ 24 నుంచి 50 సీట్లు యాడ్ చేశాం. అంటే నేను సీఎంగా ఉన్నప్పుడు 1282 సీట్లు యాడ్ చేశాం. తర్వాత వచ్చినట్టన్ని 557 సీట్లు. నాకు అప్పుడు పెద్ద రాష్ట్రం అంతా పెద్ద గొడవ. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెట్టాలంటే మన దగ్గర రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి. ఆ రోజు నేను జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తాను కమిట్ అయ్యాను. కాలేజీలు పెట్టకుండా వదిలేయడమా, కాలేజీలు పెట్టడమా? మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ ఒక మెడికల్ కాలేజ్ పెట్టాం. దాంతో గేమ్ చేంజర్. నేను ఇచ్చిన హామీ కూడా ఆ రోజు. టీడీపీ నేతల ఆరోపణలపై మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆధారాలతో సహా టీడీపీ నేతల భాగోతాన్ని ఎండగట్టారు. తనపై చేసిన ఆరోపణలపై విచారణ చేయించాలంటూ మంత్రి కొల్లు రవీంద్రకు పేర్ని నాని సవాల్ విసిరారు. సిట్టింగ్ జడ్జి లేదా సిఐడితో విచారణ చేయించగలరా అంటూ ప్రశ్నించారు. 2024 ఎన్నికల అఫిడవిట్లో రవీంద్ర ఆస్తుల విలువ 2 కోట్లు అని, కొల్లు రవీంద్ర ₹1 కోటి చందా ఇచ్చారని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లెక్కల ప్రకారం ₹1 కోటి చందా ఇస్తే స్తోమత కొల్లు రవీంద్రకు ఉందా అని నాని ప్రశ్నించారు. విషం చిమ్ముస్తుంటే నేను మాట్లాడుతున్నాను, మీరు తప్పుడు ప్రయత్నం చేస్తుంటే విషం చిమ్ముతారు. ఎస్, నేనేమన్నా అంటే నా మీద మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేశారు. ఇంకా అధికారం ఇంకా 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళు మీ ఇష్టం వచ్చిన విచారణ చేయించండి, హైకోర్టు జడ్జితో చేయించండి. నీ ఇష్టం. నన్ను అండమానికైనా పంపించిన పాపాలు చేసి ఉంటే వదలబాకండి. నేను చెప్తున్నా కదా, ఇది అయిపోయింది కదా. హైదరాబాద్లో అదేదో మహేష్ బాబు అంటాడు, పద్మావతి అపార్ట్మెంట్ రెడీ అయిందా, టైల్స్ వేసారంటగా. హైదరాబాద్లో 10,000 అడుగుల ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ రెడీ అయిందా? కమ్మోడు కుదరదు మార్చమన్నారంటగా. అయిందా? గృహప్రవేశం అయిపోయిందా? వారం అసలు హైదరాబాద్ మీకేం పని అండి? ప్రతి వారం హైదరాబాద్ ఏంటి? మీరు ఎమ్మెల్యే ఉద్యోగం చేయకుండా, ఎస్ బందర్ ఓటర్గా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానండి. మీ సలహాదారుని కూడా అడుగుతున్నా, గడ్డి పెట్టాలి కదా. బందర్లో ఊరూరో తిరగకుండా వారం వీకెండ్కి హైదరాబాద్ ఏంటి? 2 నెలలకు ఒకసారి దుబాయ్ ఏంటి? పాస్పోర్ట్ చూపించే ధైర్యం ఉందా? నాకొద్దు. విలేకరులకు చూపించండి, ఏబిఎన్ టీవీ5కి చూపించండి, మహా న్యూస్కి చూపించండి, ఈనాడు పేపర్కి చూపించండి, రామోజీరావు అబ్బాయికి, రాధాకృష్ణ గారికి చూపించండి. మీ వీసా పాస్పోర్ట్లు చూపించే ధైర్యం ఉందా? దుబాయ్ ఎన్నిసార్లు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? బందర్ అభివృద్ధికి దుబాయ్కి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు వెళ్తున్నారు దుబాయ్? మీ ఆస్తులు కొంటున్నారా, లేకపోతే అక్కడ ఏమన్నా డబ్బులు దాస్తున్నారా? నేనేమంటలా. ఎందుకు వెళ్తున్నారు దుబాయ్ అని అడుగుతున్నా. మొన్న ఒక అమ్మాయి జీవితం నాశనం చేశారు మీ పార్టీ వాళ్ళు. పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేసి అమ్మాయిని చీటింగ్ చేశారు. హైదరాబాద్ పిలిపించుకున్నావు హోటల్కి పోలీసుల ద్వారా. ఎవడయ్యా బలిపశువు అంటే డ్యూటీ చేసిన కానిస్టేబులా ఏంటి? పాపమా అమ్మాయి ఏం చేస్తాడు? సిఐ నబీ గారి మీద ఏం తీసుకోరా చర్యలు? నబీ గారి మీద ఏం చర్యలు తీసుకోరా అంటున్నా. ఎస్పీ గారి మీద తీసుకున్నట్లున్నారు చర్యలు. వాడుకుని అడ్డగోలుగా కృష్ణా జిల్లా పోలీసు వ్యవస్థని దారుణంగా ఆయన నాయకత్వంలో పాడు చేశారు. ఎందుకు? మీ మహాత్మా గాంధీ భావాలతో జీవించే గ్రామం కోనూరు వారిపాలెమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. కోనూరు వారిపాలెం గ్రామంలో మండలి వెంకటకృష్ణారావు విగ్రహానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ నివాళులర్పించారు. అనంతరం గ్రామ సచివాలయ కార్యాలయం వద్ద కోనూరు వారిపాలెం గ్రామం కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి దివిశివ పునర్నిర్మాత స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సభ నిర్వహించారు. మండలి వెంకట కృష్ణారావుకు
కోసువారు పారిగ్రామంలో ఇక విడదీయలేని అనుబంధం ఉందని చెప్పారు బుద్ధప్రసాద్. గాంధీ గారి నిర్మాణ కార్యక్రమాన్ని, గాంధీ గారి పట్ల అపారమైన భక్తి విశ్వాసాలు చూపిన గ్రామం ఏదంటే ఒకే ఒక గ్రామం కోసురత్నం. 1929 ఏప్రిల్ 14వ తారీఖున మహాత్మా గాంధీ గారు ఇక్కడికి వచ్చారు. ఈ నారాయణప్ప దగ్గర వారు కృష్ణానదిని పడవ దాటి అమెరికాకి వచ్చి ఆ రాత్రి అమెరికాలో ఉండి మళ్ళా తిరిగి 15వ తారీఖు ఉదయం మళ్ళా కృష్ణానదిని దాటి ఆయన మచిలీపట్నం జరిగింది. ఆ తిరిగి వెళ్ళే సమయంలో వారికి పడవ దాటించి ఆ నాటి రోజుల్లోనే 116 రూపాయలు మహాత్మా గాంధీ గారు చేతిలో పెట్టిన వ్యక్తి రేపల్లి వెంకటకృష్ణ గారు. ఆయన అవసరం ఎందుకంటే శ్రీరామచంద్రుడు సరైన దాటినప్పుడు భూముడు ఏ విధంగా అయితే ఆయన ఇక్కడ సభ్యుడిగా ఎన్నికై ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేడుకలో భాగంగా స్వామివారి పాదుకా మండపం వద్ద ఉట్ల పండుగను దేవస్థానం జరిపింది. స్వామివారి అమ్మవారు పల్లకిలో గ్రామోత్సవంగా విహరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎన్విఎస్ఎన్ మూర్తి స్వయంగా ఉట్టిని లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఉట్టి కొట్టడంలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు తగిన బహుమతులు అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి గ్రామోత్సవ హారతులు అందుకొని ఆధ్యాత్మిక స్ఫూర్తిని పొందారు. విజయవాడ నగరంలోని ఫార్చ్యూన్ మురళీ హోటల్లో విజయవాడ ఉత్సవ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలు, కూటమి నాయకులు హాజరయ్యారు. విజయవాడ ఉత్సవాల్లో దిగ్విజయం చేయడంపై ప్రజాప్రతినిధులు చర్చించారు. విజయవాడ వాసస్థానాన్ని ప్రపంచానికి చాటే విధంగా చేస్తున్నందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మా అందరికీ తెలిసిందే, ప్రపంచ అభివృద్ధిలో మన తెలుగు వారి పాత్ర గణనీయంగా ఉందన్న విషయం మా అందరికీ తెలిసిందే. సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, ఇండస్ట్రీ కానివ్వండి, అనేక రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా మనం చాలా ఉన్నత స్థానానికి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. ఆ తెలుగు వారిలో మన కృష్ణా జిల్లా వాసులు ప్రప్రథమంగా ఉండాలనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి విజయవాడ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పొలిటికల్ సెంటర్ కానివ్వండి, లేకపోతే ఏ విషయం వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయాలు ఇక్కడి నుంచే ప్రారంభమవటం కానివ్వండి, ఈ విజయవాడ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్న విషయం అందరూ కూడా తెలిసిందే. అన్నిటికంటే మన అమ్మవారు దేశవ్యాప్తంగా కూడా కనకదుర్గ గుడి. విజయవాడ ఉత్సవం ఒక మంచి కార్యక్రమం. పోయిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో రాష్ట్రంలో జరిగిన అరాచక పరిపాలన, అవినీతి పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలన, విధ్వంస పరిపాలన అన్నీ కూడా ప్రజలు చూశారు. ఎక్కడ కూడా ఆహ్లాదకరమైన సందర్భం కానీ, ప్రజలు మెచ్చే కార్యక్రమం కానీ, అరాచక పరిపాలన నుంచి ప్రజలు ఆ రోజున అసలు ఏమి జరుగుతుంది విజయవాడ నగరంలో అనే ఆలోచన నుంచి ఈ రోజున ఒక కొత్త
ఆలోచనలు ప్రజల్లోకి రేకెత్తించే రీతిలో ఇది ప్రజా పరిపాలన, ప్రజలందరికీ ఉపయోగపడే పరిపాలన, ప్రజల అభిప్రాయం ప్రకారం నడిచే పరిపాలన, ప్రజా రంజక పరిపాలన అందించే పార్టీ అధికారంలోకి వచ్చింది అని చెప్పి తదనుగుణంగా మన పార్లమెంటు సభ్యులు గౌరవ శివనాథ్ గారు, చిన్ని అంటేనే బాగుంటుంది మనకి, శివనాథ్ అంటే మళ్ళీ ఎవరు అనుకున్నారు, గౌరవ చిన్ని గారికి అభినందిస్తున్నాను. ఆయన విజయవాడ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని విజయవాడ నగరంలో అమ్మవారి ఉత్సవాలకు వచ్చే భక్తులకి, అలాగే విజయవాడ నగరంలో ఉన్న ప్రజలకి, తెలుగు ప్రజలకి ముఖ్యంగా ఇక్కడ విజయవాడ ఉత్సవం పేరుతో చాలా పెద్ద కార్యక్రమం ఇది. మనకి పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో, మైసూరులో, అలాగే పశ్చిమ బెంగాల్లో, కలకత్తాలో ఈ దసరా ఉత్సవాలప్పుడు పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమాలను తీసుకొని విజయవాడలో ఒక కార్యక్రమం చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేస్తుంటే పేరు నాని ఈ మధ్య ప్రతిదానికి మీడియా ముందుకు వస్తున్నాడు. పేరు నాని తన భార్య పేరు మీద బియ్యం మొక్కేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఈయన 2007లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇదే దేవాలయ భూములని ఆక్రమించుకొని తన సొంతంగా ఈ విజయవాడ ఉత్సవం అంటే అమ్మవారి భక్తుల దర్శించుకున్న భక్తులకి విజయవాడ నగరం వచ్చిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాదు. విజయవాడ నగరం విశిష్టత ఏంటంటే విజయవాడ నగరం కళలకి రాజధాని, సాంస్కృతిక రాజధాని. ఇటువంటి సాంస్కృతిక కళల రాజధాని ఎంతో మంది కవులకి సన్మానించుకునేవారు, సాహితీవేత్తలు సన్మానించుకునేవాళ్ళు. అంతేకాకుండా ఎన్నో కళలు పోషించేవాళ్ళు. సినిమా రంగం ఇక్కడ నుంచి ఉండేది, పత్రికా రంగం మొత్తం ఇక్కడ నుంచే ఉండేది. ఇటువంటి విజయవాడ నగరాన్ని మళ్ళీ అటువంటి కళల సాంస్కృతిక రాజధానిగా చేసి అమ్మవారి గురించి వచ్చే భక్తులకి మన ప్రాచీన కళలనే కాకుండా విజయవాడ నగర వాసుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వారిని ఒక వినోదంతో పాటు, ఆనందంతో పాటు ఆధ్యాత్మిక చిత్రానికి తీసుకెళ్తామే ఈ విజయవాడ ఉత్సవం యొక్క ముఖ్య కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని తిరుమల పుణ్యక్షేత్రంలో ఘోర అపచారం జరిగింది. తిరుమల కొండకు భక్తులు కాలినడకన వెళ్లే అలిపిరి పాదాల వద్ద శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని టీటీడీ నిర్లక్ష్యంగా పడేసింది. మలమూత్రాలు, మద్యం బాటిల్స్ సమీపంలో నిర్లక్ష్యంగా శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పడివేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. హైందవ ధర్మం పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విగ్రహం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని భూమన ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్ల విగ్రహాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ కారు పార్కింగ్ వద్ద విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడవేశారని ఫైర్ అయ్యారు. తక్షణమే టీటీడీ చైర్మన్, పాలక మండలి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించాలి, హిందుత్వ సంఘాలు, మఠాధిపతులు మేలుకోవాలి అని భూమన డిమాండ్ చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ బీరులు, బ్రాందీ బాటిళ్ల మధ్యన, తాగుబోతుల మధ్యన శ్రీ మహావిష్ణువు విగ్రహం దిక్కు లేకుండా ఉండేటువంటి పరిస్థితి. ఇంతకంటే అపచారం మరొకటి ఉన్నదా? ఇంతకంటే దైవద్రోహం మరొకటి ఉన్నదా? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికే ఇంతకంటే నేరం మరొకటి లేదు, ఇంతకంటే ఘోరం మరొకటి లేదు, ఇంతకంటే దైవద్రోహం మరొకటి లేదు, ఇంతకంటే హిందూ ధర్మం మీద దాడి మరొకటి లేదు. టీటీడీ స్థలంలో వెంకటేశ్వర స్వామి ఆలయ పాదాల ప్రాంగణం దగ్గర శ్రీ మహావిష్ణువు ఈ రకంగా ఇక్కడ దారిన పోయే వాళ్ళందరూ మూత్రాలు వదలటము,
అక్కడ తాగుబోతులు, బీరు బాటిళ్ళు, బ్రాందీ బాటిళ్ళు, బిర్యానీ బాటిళ్ళు ఈ మధ్యన స్వామి పడేసినారు అని అంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదు. సిగ్గుపడాలి రాష్ట్ర ప్రభుత్వం, సిగ్గుపడాలి ఈ పాలక మండలి చైర్మన్, పాలక మండలి. ఇంతకంటే దారుణము పాపము మరొకటి లేనే లేదు. ఇక తిరుమల శ్రీవారి అనుగ్రహంతోనే తాను 2 సార్లు టీటీడీ చైర్మన్గా, 3 సార్లు బోర్డు సభ్యుడిగా అయ్యానని, అలాంటి తనపై ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎవరూ నమ్మరని టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చెబుతున్నారు. అలిపిరి వద్ద ఘోర అపచారం జరిగింది, అది చెబితే నాపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. అది శ్రీవారి విగ్రహం కాదని శనీశ్వర విగ్రహం అని అంటున్నారు. శిల్పి చెక్కి పడేశాడని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. శంఖు చక్రాలు ధరించిన విగ్రహం శని విగ్రహం ఎలా అవుతుంది అని, శని విగ్రహానికి విల్లు బాణం ఉంటుంది కాబట్టి అది ముమ్మాటికి శ్రీ మహావిష్ణువు విగ్రహమే. నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. 1.5 కాలంగా మీరేమి చేస్తున్నారు? వైశాఖాన ఆగమన సూత్రం తెలియని వాళ్ళు నాపై అసత్యాలు చేస్తున్నారని కూడా ఫైర్ అయ్యారు. మహావిష్ణువు వైఖానస ఆగమ భగవత్ శాస్త్రాన్ని గురించి ఓనమాలు కూడా తెలియనటువంటి పాలక మండలి సభ్యులు కొంతమంది ఈ రోజున నా మీద నిప్పులు చెరిగినట్టుగా మాట్లాడడం జరిగింది. నేను ఈరోజు ఉదయం శ్రీ మహావిష్ణువు విగ్రహానికి జరుగుతున్నటువంటి అపచారం, అది కూడా సాక్షాత్తు శ్రీవారి పాదాల చెంత అలిపిరికి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రకమైన అపచారం జరుగుతోంది అన్నటువంటి విషయాన్ని వెలికి తీసి చూపిస్తే పాలక మండలి సభ్యులు, పాలక మండలి అధ్యక్షులు వీళ్ళందరూ కూడా నా మీద పడి అది శనీశ్వర విగ్రహమని పనిగట్టుకొని కరుణాకర్ రెడ్డి టీటీడీ మీద దుష్ప్రచారం చేస్తున్నాడు అనని నా మీద చాలా నిందారోపణలు మోపినారు. ఏ శాస్త్రం వీళ్లకు చెప్పిందో శంకు చక్రాలు ధరించినటువంటి విగ్రహం శని విగ్రహం ఎలా అవుతుందో ఈ ఋష్య పుంగవులకే తెలియాలి, లేదా ఈ ఆధునిక వేద భాష్యకారులకే తెలియాలి. శని విగ్రహం ఎలా ఉంటుంది అని చాలా స్పష్టంగా ఆగమంలో ఇలా ఇది శని విగ్రహం. ఇందులో శనికి ఒక విల్లు, ఓ బాణము, ఓ త్రిశూలము. ఇది ఎక్కడైనా కూడా శని విగ్రహం ఉండేటువంటి జనరల్గా ఉండేటువంటి విగ్రహం. మా అపర మేధావులైనటువంటి టీటీడీ పాలక మండలి సభ్యులు తాము తప్పు మీద తప్పు చేస్తూ మళ్ళీ అది శని విగ్రహం, ఎప్పుడో అక్కడ ఎవరో కన్నప్ప ఎవరో ఒక శిల్పి చెక్కి అక్కడ వెళ్ళిపోయినాడు అని అంటే, శిల్పి చెక్కి దేవతా విగ్రహాన్ని అలా పాడేస్తే తీసివేయవలసినటువంటి. ఎన్నికల ముందు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, ప్రజలు, మహిళలు, విద్యార్థులను మోసం చేస్తుందని వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో 14 లక్షల మంది ఉద్యోగులు ఉన్నా ఇప్పటి వరకు పాత బకాయిలు చెల్లించలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 32,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 16 నెలలు గడిచినా ఇప్పటి వరకు అమలు కాలేదని శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. తాజాగా నిర్మించిన మెడికల్ కాలేజీలు, విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలనే ప్రయత్నం కూడా కూటమి ప్రభుత్వం చేస్తుందని రాచమల్లు ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మీరు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తానా? నేను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తా ఉన్నా. మీరు చెప్పిన మాటలు ఏందయ్యా చంద్రబాబు నాయుడు గారు? మొట్టమొదట ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించిన పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నిటినీ మేము వస్తాన వెంటనే ఇస్తామని చెప్పినారు. వెంటనే ఇప్పటికి 16 నెలలు అయింది, 16 పైసలు వేయలే మీరు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ ఉద్యోగస్తుల బకాయి ఎంత అంటే 32,000 కోట్లు. 32,000 కోట్ల రూపాయలు బాకీ ఉంది. మరి ఇచ్చినావా? 32,000 కోట్ల వాళ్ళ పాత బకాయిలన్నీ నువ్వు చెల్లించినావా? మరి చెల్లించలేనప్పుడు నేను గెలిచిన వెంటనే చెల్లిస్తానని చెప్పి వారిని ఎందుకు మభ్యపెట్టినావు? ఎందుకు ఆశ పెట్టగలిగినావు? ఇప్పుడు వీడు ఎందుకు అన్యాయం చేస్తానావు వాళ్ళను? మరి ఏమైనా ఊరికి ఇస్తానావా? నువ్వేమన్నా ఊరికి ఇయ్యలే వాళ్ళకు, నువ్వే భిక్షం వేయలే వాళ్ళకు. వాళ్ళు ప్రభుత్వానికి పని చేసినందుకు వారికి రావాల్సిన డబ్బులు వాళ్ళకు రావాల్సిన డబ్బులే నువ్వే ఊరికి ఇవ్వడంలే. అర్హులైన పేదలకు ఇంటింటి సర్వే నిర్వహించి తప్పక న్యాయం చేస్తామని బద్వేల్ ఆర్జీఓ చంద్రమోహన్ పేర్కొన్నారు. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని
నాగుల చెరువుకట్ట భగత్ సింగ్ కాలనీలో ఆర్జీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగుల చెరువు కట్ట భగత్ సింగ్ కాలనీలో సుమారుగా 11 సంవత్సరాలుగా పేదరీళ్లు నిర్మించుకుని ఉంటున్నారని, వారికి ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వలేదన్నారు. చెరువు అవసరం లేని స్థలంలో ఉందని, అందువల్లే ప్రభుత్వం సాయం అందించలేదని చెప్పారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే నిర్వహించి క్షుణ్ణంగా ఒక రిపోర్టు తయారు చేసి జిల్లా కలెక్టర్ పంపించడం జరుగుతుందని, అర్హులైన వారిని గుర్తించి వారికి ఇక్కడ కాకుండా మరొక చోట ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసి న్యాయం చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. దాదాపు 182 ఎకరాల్లో విస్తరించి ఉంది. సో ఈ యొక్క ఏదైతే చెరువు ఉందో ఈ చెరువులో చాలా రోజుల నుంచి ఈ యొక్క ఎంక్రోచ్మెంట్స్ అంటే పేదలు ముఖ్యంగా ఈ వారికి సరైన ఎక్కడ కూడా నివాస గృహాలు లేకపోతుంది. చాలామంది ఎస్టీలు నిజంగా అర్హులైన వాళ్ళందరూ కూడా ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని ఎన్నో సంవత్సరాలుగా దాదాపు మనం ఇప్పుడు చెప్పినట్టు వరకు 2011 నుంచి ఇక్కడ ఉంటున్నారని చెప్పారు. సో దాదాపు 14-15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. సో ఈ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఇంతకుముందు ఉన్న తహసీల్దార్స్, పోలీసులు, సో వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి సో వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలనే పరిస్థితుల్లో ప్రయత్నాలు చేయడం జరిగింది. 2009లో ఇక్కడ గుడిసెలు వేయడము జరిగింది. వివిధ పక్షాలు, వామపక్షాలు కానీ లేదా సిపిఎం అంటున్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో జరగడంతో అప్పట్లోనే 2010లో ఒక 5 WPలు వివిధ గ్రూపులకు సంబంధించిన ఇల్లులు వేసుకున్నటువంటి వాళ్ళు హైకోర్టులో వేయడము, దానికి వ్యతిరేకంగా ఒక WP మీకు అంటే 5 WPలకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి కూడా ఇక్కడ ఆక్రమణలు తొలగించాలని చెప్పి 2010లో ఒక WP, 2009లో ఒకటి, 2010లో ఒకటి, రెండు ఆ వ్యక్తి వేశారు. అందులో భాగంగా 2020-21లో ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి మేము మాకు సంబంధించి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా 2016 డిసెంబర్ 2వ తారీఖు నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం సార్. వాస్తవంగా ఇక్కడికి ప్లేస్లోకి వచ్చేటప్పటికి ఇది చాలా అసలుకు ఒక డంపింగ్ యార్డ్ మాదిరిగా ఉన్నటువంటి ఒక ప్లేస్ అంతా కూడా ఇది మొత్తం అంతా కూడా చాలా చెత్త చెదారం అంతా కూడా ఇక్కడే వేసేవాళ్ళు. బద్వేల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటిది సిరంజీల మధ్య అన్నీ కూడా చాలా గలీజ్గా ఉండేది. అట్లాంటి చోట అంటే కొంత చెరువు తట్టు పొరంపోగా ఉంది కాబట్టి కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడికి మేము ఇల్లు లేనటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వేయించడం జరిగింది. మరి అప్పుడు చాలా ఇబ్బందులు పడడం కూడా జరిగింది. ఆ చిమ్మ చీకట్లో కరెంటు లేకపోయినా, నీళ్లు లేకపోయినా, మరి పాముల మధ్య, తేళ్ల మధ్య, విషసర్పాల మధ్య మేము జీవనం కొనసాగించాం. మరి క్రమేపీ అందులో అప్పుడు జరిగినటువంటి దాంట్లో భాగంగా మరి అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు హరికిరణ్ సారు స్వయంగా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని కూడా అంతా సందర్శించి రాత్రిపూట 7:30-8 గంటల ప్రాంతంలో వచ్చి ఆయన లైట్ వేసి మరి చూసి ఇక్కడ కాపురం ఉన్నటువంటి గుడిసెలు కానీ, రూములు కానీ అన్నీ కూడా. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఆటో వాలాలు ధర్నా నిర్వహించారు. స్త్రీశక్తి పథకంతో రోడ్డున పడిన ఆటో, క్యాబ్ కార్మికులను ఆదుకోవాలంటూ ఆందోళన నిర్వహించారు. మార్కాపురం పట్టణంలో సిఐటియు అనుబంధ యూనియన్ ఆధ్వర్యంలో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆటో డ్రైవర్ల పాత బస్టాండ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ సాగింది. సోదరులారా, ఈరోజు సిఐ2 ఆధ్వర్యంలో మార్కాపురం ఆటో రవాణా కార్మికులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రధానమైన డిమాండ్ ఒకటే. ఈరోజు వాహన మిత్ర వల్ల 1వ తారీఖు 15,000 రూపాయలు వేస్తామని చెప్తా ఉన్నారు. మాకు అది ముఖ్యం కాదు. వాహన మిత్ర కంటే కూడా ఈ రోజు వాళ్ళకు ఉపాధి ఎక్కువ కల్పించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా వాహన మిత్ర 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వారికి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ఆ సంక్షేమ బోర్డు వల్ల యాక్సిడెంట్ అయితే ఆ కుటుంబానికి 5 లక్షలు 10 లక్షలు ఎక్స్గ్రే ఇస్తే ఆ కుటుంబం బతికే పరిస్థితి ఉంది. ఆ ఓనర్ కింద చచ్చిపోతే ఆ కుటుంబం వీధిని పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఆ విధంగా చర్య తీసుకోవాలని, అదేవిధంగా ప్రైవేట్ ఫైనాన్స్ ని ఈ రోజు పెద్ద ఎత్తున కార్మికులను పీల్చి పిప్పి చేసి వాళ్ళ రక్తం తాగుతా ఉంది. కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేసి ఆ విధంగా ఫైనాన్స్ ను కూడా కొంచెం కంట్రోల్ చేసి వాళ్ళ విధంగా ఒత్తిడి చేయకుండా ఆపాల్సిన ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా మూడోది, శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఒడిశా
జగడిపథర్ గ్రామానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు గుట్టుగా గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. పలాస రైల్వే స్టేషన్లో గంజాయి తరలిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. నిందితుల నుంచి 16.84 కేజీల గంజాయి, 2 మొబైల్ ఫోన్స్, 3650 నగదును స్వాధీనం చేసుకున్నట్లు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ సిఐ సూర్యనారాయణ తెలిపారు. కాశీబుగ్గ రైల్వే స్టేషన్ జంక్షన్ లో మా ఎస్ఐ రాజమూర్తి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మా టీం సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకున్నాము. వాళ్ళ దగ్గర సుమారు 16.5 కేజీల గంజా రికవర్ అయింది. అలాగే 2 మొబైల్ ఫోన్లు, క్యాష్ 3650 రూపాయలు రికవర్ చేసాం. ఇందులో మెయిన్ ఇందులో పట్టుబడిన ఇద్దరు హేమంత్ షబాజ్, రెండో కేశవ్ సవాల్, వీళ్ళిద్దరు కూడా రాయగఢ్ డిస్ట్రిక్ట్. ఈ యొక్క మన ఈ కేశవ్ సభకి వరుసకి చిన్న ఒకటి హేమంత్ సభ ఇద్దరు కూడా ఒకే విలేజ్. వీళ్ళకి ఎవరైతే గాంజా ఇచ్చారో ఆల్మోస్ట్ ఏరియా జున్నో ఇతను ఆ పక్క వాటర్ విలేజ్ అంటే అయింది జాజ్పూర్ డిస్ట్రిక్ట్ వాటర్ విలేజ్. ఈయన ఈ యొక్క ఆల్మోస్ట్ అతను వ్యవసాయ పనుల మీద మన కేశవ్ సభ వెళ్ళేవాడు. వ్యవసాయ పనులు చేసుకుంటూ వీటికి ఇంత ముందు ఎవరైతే ఈ గాంజా సప్లై చేస్తున్నాడో ఈ యొక్క గాంజా పండిస్తూ ఈ యొక్క కేశవ్ షబార్ అండ్ హేమంత్ సభ వీళ్ళిద్దరు కూడా మహిళల ఆర్థిక అభ్యున్నతి కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డ్వాక్రా గ్రూపుల్లో కూడా ఇప్పుడు మోసాలు, అవినీతి తాండవిస్తుంది. అయితే డ్వాక్రా గ్రూపులో 20 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఇక గ్రూపు సభ్యులకు 15 లక్షలే వచ్చిందని మాయమాటలు చెప్పి మిగిలిన డబ్బులతో పరారైన ఘటన బద్వేలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అకౌంట్ బొక్కులు మాకు ఒక్కటి అడుగుతా అంటే ఇచ్చింది సార్. లోన్ బొక్ అయితే ఆమె కాడే ఉండించుకొని ఆమె తీసుకొని పోయింది, మాకేమీ లేదు సార్. ఇంకా మాకు 15 లక్షలు లోన్ మాకు పెట్టి 20 లక్షలు లోన్ చేసి 5 లక్షలు ఆమె తీసేసుకునేది. మాకు 1,15,000 మా అకౌంట్లలో వేపించారు.